అల్లు అర్జున్ అరెస్టుకు ముందు జరిగిన పరిణామాలు. డిసెంబర్ 4, 2024న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే ఆయన రాకతో భారీ సంఖ్యలో అభిమానులు కుమ్మికూడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడ్డాడు. ఈ దురదృష్టకర సంఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు BNS 105, 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అల్లు అర్జున్ టీం ఈ అరెస్టుపై వివరణ ఇచ్చింది. అల్లు అర్జున్ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు పిలిచారని, ఇది అరెస్ట్ కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం సోషల్ మీడియాలో ఇంకా ప్రభుత్వం మీద పోలీసులపై అభ్యంతర పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు 4 కేసుల కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తన రాక గురించి ముందుగా తెలియజేసినప్పటికీ ఈ ఘటనను తన కారణంగా జరిగిందని చెప్పడం సబబు కాదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై సినీ రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ అరెస్ట్ను పాలకుల అభద్రతకు పరాకాష్ఠగా అభివర్ణించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అల్లు అర్జున్పై పోలీసులు అమర్యాదగా వ్యవహరించారని విమర్శించారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు వినిపించిన అనంతరం హైకోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని ప్రక్రియల కారణంగా ఆయన రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. డిసెంబర్ 14 ఉదయం ఆయన విడుదలయ్యారు. ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. తను సోషల్ మీడియా వేదికగా 4 ప్రశ్నలు సంధించారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు వంటి ఉత్సవాల్లో కూడా తోపులాటలు, భక్తులు మరణిస్తే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా అంటూ అతను వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటల్లో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా అంటూ అతను వ్యాఖ్యలు చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎవరైనా మరణిస్తే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు బాధ్యత. ఫిలిం హీరోలు, ప్రజానాయకులు ఎలా నియంత్రించగలరు అంటూ అతను వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ జైలు నుండి విడుదలైన తర్వాత జరిగిన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 14, 2024 ఉదయం 6:45 గంటలకు చెంచల్గూడ జైలు వెనుక గేటు నుండి అల్లు అర్జున్ను విడుదల చేశారు. తండ్రి అల్లు అరవింద్ మరియు మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన మొదట గీతా ఆర్ట్స్ లోని కార్యాలయానికి వెళ్లి అనంతరం తన నివాసానికి చేరుకున్నారు. తన నివాసానికి చేరుకున్న తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రేవతి కుటుంబానికి నా సానుభూతి. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. నిజంగా అది దురదృష్టకరం. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడేం మాట్లాడను అని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ విడుదలైన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి ఆయన నివాసానికి వెళ్లారు. ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వంటి సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయనకు మద్దతు తెలిపారు. డిసెంబర్ 21, 2024న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం ఆల్రెడీ కోర్టులో ఉన్నా కూడా అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటనపై ఈ విషయం మీద మాట్లాడారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా థియేటర్కు వెళ్లారని ఆయన విమర్శించారు. అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, దీనివల్ల రేవతి మరణించిందని సీఎం పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ డిసెంబర్ 21 సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడు సమాచారంపై ఆధారపడి ఉన్నాయని, తన పాత్రపై అసత్య ఆరోపణలు చేయబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ మరియు ఇతర అధికారులు మీడియాతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ను విడుదల చేశారు. అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఏసీపీ పేర్కొన్న సమయంలో 11:45 అల్లు అర్జున్ను కలవడానికి వెళ్ళినట్లు చెప్పారు. ఏసీపీ ప్రెస్ మీట్లో తమ వీడియో ఆధారంగా డీజీపీతో కలిసి వెళ్ళినప్పుడు వీడియోలో చూపించిన సమయం 11:32 ఉంది. ఈ రెండు సమయాల మధ్య తేడా ఉండటం వల్ల పోలీసులు చెబుతున్న కథనంలో నిర్దిష్టత లేదా సమన్వయం లేనట్టు కనిపిస్తుంది. ఈ అంశం పట్ల పలు ప్రశ్నలు రాజుకుంటున్నాయి. ఏది నిజమైంది? పోలీసుల కథనము నిజమా లేదా? ఈ సంఘటనపై ప్రజల్లో మరియు సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల కేసు విచారణలో ఆధారాలు మరియు నిజాయితీపై ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి. ఏసీపీ ప్రెస్ మీట్లో 11:45 తాము థియేటర్ లోపలికి ప్రవేశించినట్లు చెప్పారు. కానీ అందుబాటులో ఉన్న వీడియో సాక్ష్యాల ప్రకారం 11:30 అల్లు అర్జున్ థియేటర్ బయటకు ఉన్నారు.